హాయ్ స్టూడెంట్స్. సో నోటిఫికేషన్ రిలేటెడ్ న్యూస్ రెగ్యులర్గా వస్తుంది. టైం సరిపోతుందో సరిపోదో అని చాలామంది ప్యానిక్గా ఉండడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మాత్రం ఎన్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయండి, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పోజ్ అవ్వండి. ఒకవేళ అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి అనుకున్నా కూడా మీకు వర్క్ బుక్లో స్టార్ మార్క్స్ పెట్టుకొని ఉంటారు కదా, అవి కూడా రెగ్యులర్గా చూసుకుంటూ ఉండండి. అలానే ఇంకా మీకు టైం ఉంటే కూడా ప్రీవియస్ గేట్ కానీ ప్రీవియస్ ఐఏఎస్ క్వశ్చన్ కానీ మనకు డైరెక్ట్ కాపీ పేస్ట్ అయ్యేవి కూడా కొన్ని మనకు క్లియర్గా ప్రీవియస్లో కనిపిస్తూ ఉంటాయి. అవి చేయలేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదు మిగతా వాళ్ళు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, ఒక క్వశ్చన్ని ఫాస్ట్గా సాల్వ్ చేసేవాడు టాలెంటెడ్ స్టూడెంటో హార్డ్ వర్కింగ్ స్టూడెంటో కాదు, ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసిన స్టూడెంట్. అలా మనకు ఎన్ని క్వశ్చన్స్ మనకు కలిసి వస్తే మనకు అంత అడ్వాంటేజ్ వస్తుంది అంతే. మరి చూడని వాళ్ళకి జాబ్ రాదా అంటే అట్లాంటిది ఏమీ లేదని, ఉన్న టైంని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. కొత్తగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ అమ్మో వాళ్ళు ఐఏఎస్ క్వశ్చన్లు కూడా చేసేస్తున్నారు మనం చేయలేదు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఒకటే జాబ్ లేదు, ఓకే వాళ్ళు చేసేసే తెచ్చుకున్నారు, నీకు జాబ్ వచ్చిందా లేదా అనేది మ్యాటర్ నీకు అంతే. మిగిలిన వాళ్ళు ఏం చేశారు, మిగిలిన వాళ్ళకి ఎలా వచ్చింది, ఈ కంపారిటివ్ అనాలిసిస్ మాత్రం పెట్టుకోవద్దు. ఓకే, సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి నోటిఫికేషన్లో వీళ్ళకు జాబ్ వచ్చిందా వీళ్ళకు జాబ్ రాలేదా అని ఆశ్చర్యపరిచే వాళ్ళు ప్రతిసారి ఉంటారు. ఒకవేళ సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ అని రిలాక్స్ అయితే మాత్రం మీకు వీలైనంత కాంపిటీషన్ పెంచి మీకు జాబ్ రాకుండా చేసే బాధ్యత నాది. జస్ట్ కిడింగ్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, ప్రిపరేషన్లో ఉండండి. టెస్ట్ సిరీస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. లాస్ట్ మంత్ వీలైతే అదర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు పూర్తిగా థియరీని వదిలేదు, ఆల్రెడీ చదివేశాం కదా అని థియరీ రివిజన్ కూడా రెగ్యులర్గా చేయండి. కొద్దిసేపు థియరీ రివిజన్, కొద్దిసేపు మన వర్క్ బుక్లో పర్టికులర్గా స్టార్ మార్క్ పెట్టుకున్న క్వశ్చన్స్ రివిజన్, తర్వాత ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయండి. అలా డివైడ్ చేసుకోండి. పూర్తిగా మనకి ప్రిపరేషన్ అయిపోయింది కదా అన్నట్టుగా కంప్లీట్గా కొత్త క్వశ్చన్ సాల్వ్ చేస్తూ అసలైనవి మర్చిపోతారేమో, అందుకని చెప్తున్నాను. పాత వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ వచ్చినా సరే మళ్ళీ ఎగ్జామ్ తర్వాత నేను ఈ క్వశ్చన్ తప్పు పెట్టినానేంది అని ఫీల్ అవుతారు. ఇన్ని సిల్లీ మిస్టేక్స్ మనం ఎలా చేసాము అని. అలాంటి తప్పులు జరగకూడదు. నిజాలు ఎగ్జామ్ రాసే ముందు నేను చెప్పినప్పుడు తెలుసుకుంటేనే మంచిది మీకు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు రియలైజ్ అవ్వడం వల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఓకేనా? సో నేను ఏది చెప్పినా ఎక్స్పీరియన్స్తోనే చెప్తూ ఉంటాను, అది మీకు తెలుసు. చాలా నేను హెచ్ఎన్డబ్ల్యూఎస్ ముందు ఏం చెప్పాను, పేపర్ తర్వాత ఏం జరిగింది, ఏపీఎస్సీ ఏఈ ఎగ్జామ్ ముందు ఏం మాట్లాడాను, తర్వాత ఏం జరిగింది అన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి. నేను ఏ వీడియో డిలీట్ కూడా చేయలేదు, దాన్ని చూసినా మీకు అర్థమైపోతుంది. సో ఏదైనా ఎక్స్పీరియన్స్తోనే చెప్పుంటాను. ఎంతోమంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకునే చెప్తూ ఉంటాను. సో నెగ్లిజెన్స్ మాత్రం వద్దు, కంప్లీట్ అయిన స్టూడెంట్స్ పర్టికులర్గా. అసలు మిమ్మల్ని ప్రిపరేషన్లో ఉంచడమే అత్యంత కష్టమైన విషయం నేను చెప్తూ ఉంటాను. పర్టికులర్గా వర్క్షీట్స్ కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కంప్లీట్ అయిన స్టూడెంట్స్ పర్టికులర్గా వర్క్షీట్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి. మీ ఆ వర్క్షీట్సే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి జాబ్ తెప్పిస్తాయి. సో మీరు అది నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం ఎక్కడైనా ఒక్క పాయింట్ వర్క్షీట్ వల్ల యాడ్ అయినా మీకు అడ్వాంటేజ్ కదా. ఇంత చేసిన తర్వాత మళ్ళీ నేను వర్క్షీట్స్ తయారు చేసి వాటి సొల్యూషన్స్ నేనే టైప్ చేసి, అందులో ఈక్వేషన్లు ఫిగర్లు చాలా ఉంటాయి. నేను టైప్ చేసే ఇన్ని పనుల మధ్యలో ఆ వర్క్షీట్ టైప్ చేసి ఇచ్చేంత స్ట్రెయిన్ నేను తీసుకున్నప్పుడు పెన్తో రాయాల్సేంత స్ట్రెయిన్ మీరు తీసుకోలేరా? కొంచెం ఎక్కువ కష్టపడితే ఏమైంది? తప్పేముంది దాంట్లో? ప్రిపరేషన్ అయిపోయినంత మాత్రాన కష్టపడకూడదా? కష్టపడితే ఏమైంది? సో అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రం రివిజన్ చేయండి. ఉన్న టైంలో మాత్రం ఎంతసేపు కొత్తవి నేర్చుకునే టైమే కాకుండా ఉన్నవి కూడా రెగ్యులర్గా రివైజ్ చేయండి. ఇది కంప్లీటెడ్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్. మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ కాదు కదా, ఎగ్జామ్ పెట్టినా మీకు జాబ్ వస్తుంది. ఇప్పటికిప్పుడు పెడితేనే వస్తుంది, 3-4 నెలల తర్వాత పెడితే రాదు. కాంపిటీటర్స్ యాడ్ అవుతారు, మీకు ఫ్లో పోతుంది, రెండూ జరుగుతాయి. సో మీరు రివిజన్లో ఉండాలి, ఫ్లోలో ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. కొత్తగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ కేటగిరీ వైజ్ కావచ్చు లేదా మీకున్న టైం రిలేటెడ్గా కావచ్చు, ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవద్దు. సబ్జెక్ట్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవద్దు. మన కేటగిరీకి ఇంత కట్ ఆఫ్ ఉంది కదా, ఇంత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుని
ఇన్ని మార్క్స్కి ప్రిపేర్ అవుదాం మిగిలిన సబ్జెక్టులు చదువుకోకుండా అని అనుకుంటారు. అలాంటి తప్పులు మాత్రం చేయొద్దు. అన్ని సబ్జెక్ట్స్ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ మీరు కావాలంటే డెప్త్గా చదువుకోండి, ఓకే. కానీ ఏ సబ్జెక్ట్లోనూ ఈజీ క్వశ్చన్ మాత్రం వదలకూడదు మనం, అది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా మీకు తెలియకుండా మీరు ఏదో ఈజీగా చదువుదాంలే ఊరికే అన్నట్టు చదివిన సబ్జెక్ట్ ఉంటుంది కదా, మీకు తెలియకుండా అవి మీకు జాబ్ తెప్పిస్తాయి. మీరు ఏదో కష్టపడి చదివినవే కాకుండా మీరు జస్ట్ పైన చదివిన క్వశ్చన్లు వచ్చాయనుకోండి, అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మీకు, ఓకేనా. సో ఎప్పుడు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవద్దండి. ఏ సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా చదవాలి, ఏది ఈజీగా చదవాలి అన్నట్టు చూజీగా ఉండండి, పర్వాలేదు. అంతేగాని నేను ఈ సబ్జెక్ట్లే చదువుతానని మాత్రం క్యాలిక్యులేషన్స్ పెట్టుకోవద్దు, అది చాలా రాంగ్ స్ట్రాటజీ, ఓకే. అన్ని సబ్జెక్ట్స్లో ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటట్టు ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి, వాట్ ఎవర్ మే బి ద యువర్ కేటగిరీ, రైట్. జస్ట్ అవే మీకు జాబ్ తెప్పించే ఛాన్స్ ఉంది. మీరు అన్ని 100% కరెక్ట్ పెట్టలేరు కాబట్టి న్యూమరికల్ క్వశ్చన్ అనుకోండి, తెలిసిన ఫార్ములా ఉంటుంది, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, మనకు కాన్ఫిడెంట్గా ఇది ఆన్సర్ అని పెడతాం. బట్ థియరీలో అలా కాదు, తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఈజీ క్వశ్చన్స్ ఎక్కువ మోసం చేస్తాయి యాక్చువల్గా స్టూడెంట్స్ని. సో ఆబ్వియస్లీ వాటి సపోర్ట్ కూడా కావాలి మనకి న్యూమరికల్స్. బట్ న్యూమరికల్ శాతం ఎంత వస్తుంది టీఎస్పీఎస్సీలో? 20% 30% వస్తుంది. 70% ఉన్న థియరీ క్వశ్చన్లే కదా. సో వాటిని మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. రెండు ప్రిపేర్ అవ్వాలి, కాదనడం లేదు, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చూజీగా ఉండద్దు సబ్జెక్ట్ విషయంలో, అది నేను చెప్పేది. తర్వాత రెండో విషయం న్యూ స్టూడెంట్స్కి నేను చెప్పేది, కంగారు పడి తొందరగా చదవద్దు సబ్జెక్ట్స్. పర్టికులర్గా 3 సబ్జెక్ట్స్ చెప్తున్నాను. ఒకటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, 2 ఫ్లూయిడ్ మెకానిక్స్, 3వది జియోటెక్నికల్ ఇంజనీరింగ్. ఈ 3 కొంచెం పెద్ద సబ్జెక్ట్స్, టైం తినేస్తాయి. స్టార్టింగ్లో మీరు చదివేటప్పుడు మీరు నోటిఫికేషన్ టైం దగ్గరకు వచ్చినప్పుడు మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కంగారు పడి చదువుతారు. మిగిలిన సబ్జెక్టులు కొంచెం ఫాస్ట్గా ఎక్కువ టైం తీసుకుని చదివినా కొంచెం గుర్తుండే టైప్, అంటే వెంటనే అర్థమయ్యే సబ్జెక్ట్స్. సింపుల్గా చెప్పాలంటే కొన్నిట్లు ఏంటంటే మీకు అర్థం కాకుండా ఆ ఫార్ములా పట్టేసినా కూడా డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ లాగా వస్తూ ఉంటుంది క్వశ్చన్. ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది ఏంది మీకు తెలియకుండా ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. కానీ పర్టికులర్ ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది కదా, ఇది అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. మీరు ఎంత చదివినా కూడా మీకు ఆ క్వశ్చన్ చూడగానే ఆ ఫార్ములా అప్లై చేయాలనే విషయం అర్థం కాదు. సో అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ 3 సబ్జెక్ట్స్లో. ఆ సొల్యూషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అరే మనం చదివిన ఫార్ములానే కదా అన్నట్టు. సో మీరు సొల్యూషన్ చూస్తున్నంతసేపు మీరు మోసపోతారు. సో క్వశ్చన్ సొల్యూషన్ అలా చూస్తూ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మాత్రం మీరు చాలా రిగ్రెట్ అవుతారు తర్వాత. చెప్తున్నాను పర్టికులర్గా ఈ 3 సబ్జెక్ట్స్లో. ఈ 3 సబ్జెక్ట్స్ టైం తిన్నాక మీ క్యాలిక్యులేషన్ ఉంటుంది, 12 సబ్జెక్టులు ఉన్నాయి, 13 సబ్జెక్టులు ఉన్నాయి, ఒక్క సబ్జెక్ట్కే నిలబట్టిందంటే 12 సబ్జెక్టులకి 12 నెలలు పడుతుందా అని. అట్లా పట్టదు. తర్వాత సబ్జెక్ట్స్కి మీకు అంత టైం పట్టదు. సో ఈ 3 సబ్జెక్ట్స్కి మీరు మ్యాక్సిమం ఒక 2 మంత్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 మంత్స్ పెట్టుకోండి మీ షెడ్యూల్ ప్రకారం. సో ఆ 2 మంత్స్లో మీరు ఇది కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ చదవండి. కావాలంటే మీరు 6 అవర్స్ చదవాలనుకున్నారు, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు, 8 అవర్స్ చదవండి. అంతేగాని 6 అవర్స్లో ఈ టాపిక్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని ఫాస్ట్గా చదవద్దు. ఇది టైం తీసుకున్న అర్థమైన తర్వాతే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మనకు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా వెయిటేజ్ వస్తుంది అనే సబ్జెక్ట్స్ ఈ 3. మిగిలినవి చెప్పలేం, వెయిటేజ్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. ఖచ్చితంగా మంచి వెయిటేజ్ వచ్చే సబ్జెక్ట్స్ ఈ 3. మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో కూడా రఫ్ అప్రాక్సిమేట్ వెయిటేజ్ కూడా చెప్పాం కదా ఏ సబ్జెక్ట్స్లో. అందుకు కూడా మీరు గమనించవచ్చు ఈ 3 సబ్జెక్ట్స్లో ఎప్పుడు కూడా మంచి వెయిటేజ్ వస్తూ ఉంది. అండ్ 3 పెద్ద సబ్జెక్ట్స్, ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్న సబ్జెక్ట్స్, అర్థం చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన సబ్జెక్ట్స్, రైట్. ఈ 3 2 మంత్స్ పట్టింది అనుకోండి, మిగిలినవన్నీ కలిపి కూడా మీకు 3 మంత్స్లో అయిపోతాయి. మిగిలినవన్నీ కలిపి కూడా అంటే డైలీ మీరు చదివి రివిజన్ చేసినా కూడా 3 మంత్స్లో అయిపోతాయి, రైట్. సో 5 మంత్స్లో మీకు ఎగ్జామ్ ఉంటే నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, రైట్. బట్ ఇవి మాత్రం బిఫోర్ నోటిఫికేషన్, అంటే 2 మంత్స్ ఇంకా ఉంది నోటిఫికేషన్. నాకు తెలిసిన ఇంకా ఫైనాన్షియల్ అప్రూవల్ రావడానికే 1 మంత్ పట్టేలా ఉంది కాబట్టి, సో నాకు తెలిసినంత వరకు అయితే 2 మంత్స్ ఇంకా ఉంది, కంగారు ఏమీ లేదు. ఈ లోపు మాత్రం కొత్త స్టూడెంట్స్ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్స్లో కొంచెం డీటెయిల్గా చదవడానికి ట్రై చేయండి. పర్టికులర్ 3 సబ్జెక్టులు, మిగిలిన టైంలో మిగిలిన చదువుకోండి. సబ్జెక్ట్స్ మాత్రం సెలెక్టివ్గా చదవద్దు, ఓకే. సో ఎందులో వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఎందులో తక్కువ ఉంది, ఇదంతా ఇనీషియల్గా మీకు అవసరం లేదు.
సో ఈ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లో మీరు చదువుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో అవి 3 monthsలో ఎలాగో అయిపోతాయండి, అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీకు చూడగానే ఇప్పుడు హైడ్రాలజీ ఉంది, ఇరిగేషన్ ఉంది, ఎన్విరాన్మెంటల్ కూడా పెద్ద సబ్జెక్టే, కానీ చూసిన వెంటనే అర్థమవుతుంది. వెయిటేజ్ కూడా ఒక్కొక్కసారి మంచి వెయిటేజ్ వచ్చింది ఎన్విరాన్మెంటల్కి, కానీ ఎక్కువ టైం పట్టదు అది అర్థం చేసుకోవడానికి. మీకు సబ్జెక్ట్ ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కానీ, ఆ సొల్యూషన్ అర్థం చేసుకోవడానికి కానీ ఎక్కువ టైం పట్టదు మీకు ఎన్విరాన్మెంటల్కి. పెద్ద సబ్జెక్టే ఎన్విరాన్మెంటల్ కూడా, అందులో డౌట్ ఏం లేదు. ఎస్ఎం, ఎఫ్ఎం, జీటీ, డబ్ల్యూ పెద్దవే, కానీ కీలకమైనవి ఇవి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, సో టైం పడుతుంది. టైం పట్టినంత మాత్రాన కంగారు పడాల్సింది ఏమీ లేదు. కంగారు పడి చదివితే మీరే నష్టపోతారు. తర్వాత టైం ఉన్నా మీరు ఇప్పుడు కంగారు పడి చదివి అప్పుడు డీటెయిల్గా చదువుదామన్నా కుదరదు. సో ఉన్న టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి కొత్త స్టూడెంట్స్ ఎవరైనా సరే. అది నేను మీకు పర్టికులర్గా ఇచ్చే సజెషను. తర్వాత ఏడబ్ల్యూఏఈ ప్యారలల్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, కొంతమంది ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళు కంప్లీట్లీ ఓకే. ఏడబ్ల్యూఏఈ ప్యారలల్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నా తరపు నుంచి సజెషన్ ఏంటి అంటే, రేషియో అనేది చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ఈసారి ఇనీషియల్ ఫోకస్ ఏడబ్ల్యూకి ఎక్కువ పెట్టండి. ఎందుకంటే ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఏఈకి ఒకవేళ ఓన్లీ డిప్లొమా ఎలిజిబిలిటీ ఇస్తే అనే ఒక చిన్న అనుమానం. అంటే ఎక్స్క్లూజివ్ ఏఈ సిలబస్ ఉంది కదా, ఎక్స్క్లూజివ్ ఏఈది ప్రస్తుతానికి అంత కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఒకవేళ ఎలిజిబిలిటీ ఇచ్చారనుకోండి, 2 కలిపి నోటిఫికేషన్ తర్వాత బ్యాలెన్స్ సిలబస్ ఏదైతే ఉందో చిన్న చిన్న టాపిక్స్ అవి మీరు తర్వాత చదువుకోవచ్చు. జస్ట్ నా సజెషన్ అంతే స్ట్రాటజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఏడబ్ల్యూకి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏఈ కంటే ఏడబ్ల్యూనే ఈజీగా రావచ్చు ఈసారి. అంటే ఈజీగా జాబ్ వస్తుంది అంటున్నా, పేపర్ ఈజీ అనడం లేదు. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ మార్క్ రిలేటివ్లీ దీనికే తక్కువ ఉండొచ్చు. అంటే పర్సంటేజ్ వైజ్ చెప్తున్నాను, దీనికి 450 మార్క్స్, దానికి 300 మార్క్స్. కానీ మేబీ ఇదే ఈజీగా రావచ్చేమో జాబు ఏఈ కంటే, చెప్పలేం కాదు, మ్యాక్సిమం ఇదే ఈజీగా వస్తుంది. ఎందుకంటే అంత తేడా ఉంది నెంబర్ ఆఫ్ పోస్ట్స్లో. సో ఇంకా పూర్తి ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకా బెటర్ స్ట్రాటజీ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. కానీ సో ఫస్ట్ అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏడబ్ల్యూ సిలబస్ ఎక్స్క్లూజివ్గా పెట్టండి. ఓన్లీ ఏడబ్ల్యూ, ఓన్లీ ఏఈ చదివే వాళ్ళకు ప్రాబ్లం లేదు, కలిపి చదివే వాళ్ళకు జస్ట్ నా వైపు నుంచి ఒక చిన్న సజెషన్. సో ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చినా కూడా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఎక్స్క్లూజివ్ ఏఈ సిలబస్ ఏడబ్ల్యూ వాళ్ళు చదువుకోండి. ఎలిజిబిలిటీ తెలియాలి మనకు, అంతే. అది ఒక చిన్న అనుమానం అంతే. ఎందుకంటే దీని రిలేటెడ్ కొంచెం ప్రమోషన్స్ రిలేటెడ్ కొంచెం కోర్టు కేసు అవ్వడం ఏదో అంత ఇష్యూ జరుగుతుంది దీని మీద. ఇంకొంతమంది ఏమో పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లే ఫిల్ అవ్వడం లేదు, అందుకని డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఏఈ అలో చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఒకటి చెప్తున్నారు. సో ఇందులో వాస్తవాలు ఎన్నో మనకు తెలియదు, కానీ ఉంటున్న న్యూస్ని ప్రకారం మనం స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అది నా వైపు నుంచి నేను ఇచ్చే సజెషన్ అనమాట. సో కొత్త స్టూడెంట్స్ ఎక్కువ రివిజన్ చేయండి, కొత్త క్వశ్చన్స్ ఎక్స్పోజ్ అవ్వండి, రెండింటికి టైం పెట్టుకోండి ఎవ్రీడే. అలానే పాత స్టూడెంట్స్, కొత్త స్టూడెంట్స్ మాత్రం ఎస్ఎంఎఫ్ఎం జీటీ అయిపోయి ఉంటే మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయిపోతే మాత్రం మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సిందే ఎస్ఎంఎఫ్ఎం జీటీ వరకు. ఆ తర్వాత ఓకే, నిజంగా నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆ టైం మీకు సరిపోతుంది. యాక్చువల్ నోటిఫికేషన్ తర్వాత మనకు ఒకవేళ 1 month 1.5 month ఉంటే అది ఓన్లీ రివిజన్కే సరిపోతుంది. బట్ ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ అంత ఎర్లీగా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరగడానికి. సో లెట్ us బి ప్రాబ్లిస్టిక్ అప్రోచ్. మీరు కంగారు పడి చదివినా ఎలాగూ రాదా జాబు, ఉన్న టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. కంగారు పడి చదవాల్సింది ఏమీ లేదు. మినిమం 4 months అయినా ఉంటుంది కూడా, మినిమం 4 months ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగో మినిమం 4 months ఉంటే, ఇప్పుడు ఈ సిలబస్ అయిపోయింది అనుకోండి, ద సిచ్యువేషన్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. మీరు నోటిఫికేషన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయకపోతే మాత్రం మీ చేతిలో ఉండదు సిలబస్ కంప్లీషన్ అనేది. ఓకే, సో ప్యారలల్గా జనరల్ స్టడీస్ కూడా ఉంది కాబట్టి మీకు, సో దానికి కూడా నా వైపు నుంచి ఎంత చేయాలో అంత చేస్తున్నాను. రీసెంట్గానే రూపాయిఎస్ తెలంగాణ వాల్యూమ్ 2 కూడా మొత్తం తెలుగు మీడియంలో టైప్ చేసి ఇచ్చేసాను. మేబీ ఒక 2 daysలో సార్ కూడా కరెక్షన్స్ చూడమని ఇచ్చాను సార్కి. సో మేబీ 2 daysలో అది కూడా అప్లోడ్ చేస్తే చేసేస్తాము. ఇంకా జనరల్ స్టడీస్ రిలేటెడ్ నా వైపు నుంచి ఏదైనా ఈజీగా ఒక 20 మార్కులు ఏవైనా గెయిన్ చేసే మెథడ్ ఉందా? మొత్తం అవసరం లేదు నాకు. మీరు చదువుకున్నవి ఒకటి, నేను చెప్పినవి ఒక 20, అవో 20 మన రీజనింగ్ ఇంగ్లీష్లో నుంచి ఒక 30, ఆ 3 కలిపిన 70 మార్కులు వచ్చినా చాలు. ఎందుకంటే టెక్నికల్ స్టూడెంట్స్ జనరల్ స్టడీస్ వల్ల
జాబ్ పోతుంది అనేది నాకు అసలు డైజెస్ట్ అవుతలేదు. మనం ఎంత కష్టపడ్డా మన చేతిలో లేని ఫ్యాక్టర్ వల్ల జాబ్ పోతుంది ఏంటి అనేది. నా వైపు నుంచి అయితే నేను జనరల్ స్టడీస్ కూడా కొంచెం టైం పెడుతున్నాను. ఈజీగా వచ్చే క్వశ్చన్ జనరల్ స్టడీస్లో పోకూడదు. అట్లీస్ట్ అవి నా వైపు నుంచి ఒక 20 క్వశ్చన్లు, 20 అంటే చాలా పెద్ద నెంబరే అనుకోండి, ఏదో ట్రై అయితే చేస్తున్నాను నా వైపు నుంచి. ఏదన్నా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోండి అని ఫిల్టర్ చేయడానికి నాకున్న టైంలో దానికి కూడా కొంచెం టైం కేటాయిస్తున్నాను. ఎనీవే, సో ఫ్యూచర్లో నా వైపు నుంచి అయితే నా 100% ఎఫర్ట్ ఈసారి నేను పెడుతున్నాను. సో అది మీకు కూడా తెలుసు. సో మీ వైపు నుంచి కూడా అంతే ఎఫర్ట్ పెట్టండి. వచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. కొత్త స్టూడెంట్స్ అయినా సరే ఇంత కాంపిటీషన్లో మనకు జాబ్ రాదా, జాబ్ వస్తుందా అని అనుమానం ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను. డెఫినెట్గా ప్రాబబిలిటీ తక్కువ, ఒప్పుకుంటాను నేను కూడా. కానీ ముందుసారి చెప్పినట్టుగానే వీళ్ళకు కూడా జాబ్ వచ్చిందా అని ఆశ్చర్యపరిచే వాళ్ళు ప్రతి నోటిఫికేషన్లో ఉంటారు. 2015 నోటిఫికేషన్లో కూడా నోటిఫికేషన్ పడ్డ తర్వాత 1 మంత్ టైమే ఉన్నా నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పటికంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈడబ్ల్యూస్ ఇంకా ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, అవేర్నెస్ ఎక్కువ, అంతే తేడా. సో ఛాన్స్ లేదు అని మాత్రం మీరు అనుకోకూడదు. ఇది వదిలేస్తే మాత్రం తర్వాత కట్ ఆఫ్లు ఎక్కడో వెళ్ళిపోతాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీలు ఆబ్వియస్లీ తగ్గిపోతాయి కాబట్టి తర్వాత కట్ ఆఫ్స్ మీరు అందుకోలేరు. చాలా ఇదే మంచి ఛాన్స్. మీకు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి స్టేజ్ ఇది ఎవరైనా సరే. ఓకేనా? సో ఎనీవే, ఇంకా ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాం కమింగ్ డేస్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.